కావ్య అయితే వాళ్ళ అమ్మ కనకంతో ఇలా అంటూ ఉంటుంది. దీని వెనకాతల అనామికతో పాటు ఎవరు సాయం చేయకుండా అయితే ఇదంతా జరగదు. అనామికకి ఎవరు సాయం చేసి ఉంటారు? అసలు నన్ను ఇంత కూడగుటానిగా ఎలాగ కుమ్మక్కై నన్ను ఇరికించారు అని చెప్పేసి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా అయినా నేను తెలుసుకుంటానని చెప్పి సురేష్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సురేష్ గారు చెప్పండి, నేను మీకు దగ్గరికి జాబ్కి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అది కాదు మేడం, మా బినామీ కంపెనీని మీకు ఎలా చెప్తాము అని అంటే, నా డిజైన్స్ నా పర్మిషన్ లేకుండా మీరు వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు అని చెప్పి కావ్య అయితే వాళ్ళతో గట్టిగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు సురేష్ గారు ఇలా చెప్పేస్తూ ఉంటాడు, ఇక మీరు కానీ నాకు నిజం చెప్పకపోతే మీ మీద నేను కేసు పెడతాను, చీటింగ్ కేసు పెడతాను అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి సురేష్ గారైతే అనామిక గురించి అయితే మొత్తం చెప్పేస్తూ ఉంటారు. తనే మిమ్మల్ని కోరిండి పిలిపించారని, మీకు జాబ్ ఇచ్చేలా చేశారని, ఇదంతా తనే కోరిండి చేశారు మేడం, అంతకు మించి నాకు ఇంకేం తెలీదు అనైతే అనేస్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయితే అనామిక కోరిండే నన్ను ఇదంతా ఇరికించాలని చూసింది కాబట్టి దాని సంగతి ఎలా అయినా చూస్తానని చెప్పి అలా కూపీ లాగుతూ ఉంటుంది. అలా కూపీ లాగుతుంటే రుద్రాణి గురించి కూడా తెలుస్తూ ఉంటుంది కావ్యకి. ఏంటి రుద్రాణి గారు కూడా ఇందులో ఉన్నారు అంటే ఇదంతా రుద్రాణి గారే చేశారు అంటే మా అత్తయ్య గారి విషయంలో కూడా రుద్రాణి హస్తం ఉందా అని చెప్పి అలా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ రుద్రాణి గురించి అనామిక గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది కావ్య. అలా కనుక్కొని ఈ విషయాలు ఎలాగైనా మా ఆయన దగ్గర నిరూపించాలి, వాళ్ళకి మా ఆయనకి కప్పి ఉన్న పొరల్ని తెరిచి నేను తప్పు చేయలేదని నిరూపిస్తాను అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ సాక్ష్యాలతో సహా రాజు దగ్గర పెడుతూ ఉంటుంది కావ్య.